మధ్య ఉన్న కుల మత విద్వేషాలను తగ్గించడానికి ఇంటెలెక్చువల్ ఐఐటి స్టూడెంట్స్ నుంచి ప్రభుత్వం సలహాలు తీసుకోమంది. మీ సలహాలు చెప్పండి. నేను చెప్తా. ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్ నుంచి అతి తెలివి ఉన్న నీలాంటి వాళ్ళని కాదు సార్, వాళ్ళైతే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ కోసం మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చెప్తారు. నేనైతే రియల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈ ఒక్క విషయంలో నేను సపోర్ట్ చేస్తా. చెప్పు. సార్, ముందు ఇన్కమ్ జనరేట్ చేయకుండా ఉన్న వాళ్ళకి వారసత్వ హక్కును రద్దు చేస్తే సరిపోతుంది. దానివల్ల యూజ్ ఏంటి? అతి తెలివిగా కాకుండా రియల్ ఫ్యాక్ట్స్ చెప్పు. తల్లిదండ్రుల వల్ల కోట్ల ఆస్తి వచ్చి ఒక అన్న ఐటీ జాబ్ చేస్తూను, ఇంకో అన్న లేదా సిస్టర్ డాక్టర్ లేదా బిజినెస్ చేస్తూ బిజీగా ఉంటే ఎందుకు పనికి రాకుండా మిగిలిపోయి సంపాదించిన అవసరం లేని వాళ్ళు ఈ విద్వేషాలను రెచ్చగొడుతూ ఉంటారు. ఒకడు కులం అంటాడు, ఇంకొకడు మతం అంటాడు, మరొకడు మా హీరో అంటాడు. ఆస్తిలో వాటా రాకుండా నిషేధిస్తే అప్పుడు వాళ్ళు కూడా బిజీగా ఉండటం వల్ల ఈ విద్వేషాలు తగ్గుతాయి. సూపర్ తింగర్ దాని అనుకున్నావు. ఇంత అనాలిసిస్ నాలెడ్జ్ ఉందా నీకు? నీవు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే నేను ఓటేయడమే కాకుండా నీ గెలుపు కోసం క్యాంపెయిన్ చేస్తా. అప్పుడు మా రాజ్యంలో మిమ్మల్ని సలహాదారుడిగా నియమిస్తా సార్. నాకు పదవద్దు గాని ముందు ఆ రాజరికంలోంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చాయి. ముందు అతి తెలివితేటలు తగ్గించుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది.